మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన మిత్రుడు మనకెంత ఆప్తుడు సురేష్ గారు ఎవరైతున్నారో ఆయన దగ్గరికి మనం రావడం, మనకి సమయం ఉన్నప్పుడల్లా కూడా మనం నువ్వుల నూనె పల్లి నూనె ఏదైతుందో ఈయన దగ్గర మనం ఆడించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి అనేక సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున సురేష్ గారి గురించి మనం ఈ రోజున ఏదైతే చేస్తూ ఉన్నామో మారుమూలన పల్లెటూరులో కూడా మనం ఏదైతే తీసే నూనె ఏదైతే ఉందో ఈ నూనెని 10 మందికి అందించడంతో పాటు ఆరోగ్య విజ్ఞానం ఏదైతే ఉందో అది అందరికీ పంచాలన్నది ఆయన ఆలోచన. ఈయన గురువుగారు విజయరామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఈయన పరిచయం చేయడం, ఈయన పరిచయం చేసిన కాడి నుంచి కూడా ఎన్నో ఆరోగ్య విషయాలు, క్యాన్సర్ కావచ్చు, గుండె సంబంధిత రోగాలు కావచ్చు, ఊపిరితిత్తుల సంబంధిత రోగాలు కావచ్చు, ఎన్నో విషయాల మీద మంచి అవగాహన ఉందని సురేష్ గారికి చెప్పాలి. ఈ గానగంటండి దాదాపుగా 4 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చింది. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 7 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చింది. ఈయన అదే చెప్తూ ఉంటారు, ఈ రోజున అనుకూల వాతావరణంలో గానని ఎవరైనా నడిపించగలరు, ప్రతికూల వాతావరణంలో నడిపిస్తేనే నిజంగా అది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈయన ఈ గానగ ఏదైతే ఉందో ఇది నడిపిస్తూ ఎంతోమందికి ఆరోగ్యం చేకూరుస్తూ దీని ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రేక్షకులందరికీ కూడా, మన మిత్రులందరికీ కూడా చెప్పాలని నా కోరిక. నమస్కారం. మనం వీటిలో వేసే నూనెలు ఏంటంటే నువ్వులు, వేరుశనగ, కుసుమ, వేరు నువ్వులు, కొబ్బరి నూనె, ఆవాలు, అవిసె గింజలు, ఇవన్నీ కూడా ఎడిబుల్ ఆయిల్స్, అంటే మన ఒంటికి వంటకి వాడే నూనెలు అనమాట. జనరల్గా అనాది కాలం నుంచి అంటే ఇవన్నీ మెయిన్ ఎద్దుగానుగులో వేసేవన్నీ కూడా అంటే నూనెలు తీసే ధాన్యాలన్నీ కూడా బేసికల్గా డ్రై క్రాప్స్, అంటే నీటి యొక్క సాంద్రత తక్కువ ఉండే పంటలే. వీటిల్లో బాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పండించేవాళ్ళు. బాగా గరుగు నేలలో వేరుశనగ, అంటే వేరుశనగ పండించే నేల ఒకలాగా ఉండాలి. ఒకసారి దుక్కు దున్నేస్తే పంట వచ్చాక 100 రోజుల తర్వాత వేరుతో సహా బయటకు వచ్చే ప్రాపర్టీ ఉన్న సాయిల్స్లో వేస్తారు. కుసుమలు వచ్చేసరికి కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే కోతులు, కొండమూచులు, పందికొక్కులు ఇవన్నీ కూడా పంటను పాడు చేస్తూ ఉంటాయనే ఉద్దేశంతో బౌండరీగా వేసుకుంటారు కుసుమల్ని. తాండూరు లాంటి జిల్లాలో, తెలంగాణలో, ఈ కర్ణాటకలో అప్లాండ్ కర్ణాటక బేదర్ అటువైపు ఆ వైపులో వేస్తూ ఉంటారు అన్నమాట కుసుములు. తర్వాత వేరునువులు వచ్చేసరికి మెట్ట ప్రాంతాలు, అంటే కంప్లీట్ హిల్లక్ జోను, విశాఖపట్నంలో, అరకు, అటువైపు ఒరిస్సాలో జైపూరు, సంబల్పూర్ డిస్టిక్, పార్ట్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఆఫ్ హెరాకుడ్ ప్రాజెక్ట్ డ్యామ్ అటువైపు పండిస్తుంటారు వేరునువులు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో దానికి పనిచేస్తుంటాయి అన్నమాట. మేజర్గా మనం ఎక్కువ వాడేది వేరుశనగ వాడతాం. వేరుశనగ వంటలకి ఎప్పటి నుంచో వాడటం అలవాటు ఇక్కడ. సో వీళ్ళు ఏం చేశారంటే కంపెనీస్ అందరూ వేరుశనగ అడుగుతున్నారని వేరుశనగని పొల్యూట్ చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. అంటే వేరుశనగలో రకరకాల వెరైటీస్ వచ్చినాయి. ఇప్పుడు దేశవాళీ వేరుశనగ లేకుండా పోయింది కంప్లీట్గా. ట్యాక్ వెరైటీలు అని, K6, K4, 1082 అని, రకరకాల D6 అని వచ్చినాయి వేరుశనగ. సో అదొక ప్రాబ్లం వేరుశనగ. బట్ వేరుశనగ పొట్టు పైన ఉండే మెటీరియల్లో ఉండే సహజ గుణం ఏంటంటే యాంటీ ఏజెంటు, తర్వాత క్యాన్సర్ ఏజెంట్. అది పొట్టు పైన పింక్ కలర్ ఉంటుంది అన్నమాట, చెప్ప. ఆ పింక్ కలర్ చెప్ప మెటీరియలే వేరుశనగకి మెయిన్ ఎలిమెంట్ అనమాట. ఆ స్పైసీనెస్ ఇచ్చేది అదే ఎంటైర్ నూనెకి. మీరు పైన పొట్టు తీసి గానుగ వేస్తే నూనె ఒకలా ఉంటుంది, పొట్టుతో ఉన్నప్పుడు గానుగ వేస్తే ఒకలా ఉంటుంది. అదే దానికి ఏజెంట్ అనమాట. దానికంటే కూడా ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క నూనెలో ఒక్కొక్కటి, ఏది ది బెస్ట్ అని చెప్పలేము. వేరుశనగ అట్లా పనిచేస్తుంది. కుసుముల నూనె వేస్తాం. కుసుము డైరెక్ట్గా పప్పులు వేస్తాం. కుసుముని పగలగొట్టి దాన్ని లైట్గా చెరిగి పప్పులాగా వేస్తాం గానుగలోకి. కుసుమ పప్పు వాడతాం. కుసుమ పప్పు హార్మోన్స్కి చాలా సెన్సిటివిటీ, మన ఒంట్లో ఉండే టెస్టోస్టెరాయిడ్స్కి, ఈస్ట్రోజన్స్కి, ప్రొజెస్ట్రైన్స్కి వీటికి బాగా పనిచేస్తుంది కుసుమ. ఎస్పెషల్లీ కుసుమ లేడీస్కి, జెంట్స్కి, చిన్నపిల్లలకి, పెరుగుతున్న పిల్లలకి, కౌమార దశకు వచ్చే పిల్లలకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్ని ఏజ్ వాళ్ళకి వీళ్ళకని కాదు, అందరికీ కుసుమ ది బెస్ట్. కుసుమ అనాదిగా వాడేవాళ్ళు జమీందారీ ఫ్యామిలీలో బాగా వాడేవాళ్ళు. జమీందారులు అంటే గుంటూరు కానీ అటువైపు చిన్నగా పోతే ఒక్కొక్క సామ్రాజ్యం, ఒక్కొక్క రాజ్యాధికారులు చిన్నగా వేశారు సామంతరాజులు. వీళ్ళందరూ కూడా కుసుములే వాడారు. అందుకే ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్లో కుసుమ తాలూకు రేసు ఉన్నాయి. అందుకే వాళ్ళ ఆడవాళ్ళకి విపరీతం వచ్చేస్తూ, మగవాళ్ళు కూడా విపరీతం తెలివితేటలు ఉంటాయి ఇప్పటికి కూడా. కుసుమును 4 ఫాదర్స్ నుంచి వాడుతున్న జనరేషన్, 7th రూట్ ఆఫ్ జనరేషన్ వాళ్ళకన్నమాట. తర్వాత వెర్నువులు వచ్చేసరికి విపరీతమైన నర్వస్ సిస్టమ్ శుభ్రం అవుతుంది. నర్వస్ సిస్టమ్ మొత్తానికి, నాడీ వ్యవస్థకి, బ్రెయిన్ సంబంధించిన సిగ్నల్స్కి, చిన్న మెదడుకి, పార్ట్ ఈ మెడ నుంచి పై పార్ట్ మొత్తం కంప్లీట్గా వెర్నువుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది మొత్తం. వెర్నువులు దాంట్లో ఉండే గడ్డి అనమాట, గడ్డి జాతి నువ్వులు అంటారు వాటిని, ఇంగ్లీష్లో నైగర్ సీడ్స్ అంటారు. సో నైగర్ సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది బెంగళూరులో. ఇంత ముందు ఉండేది, ఇప్పుడు అన్నీ కూడా సెంట్రలైజ్ చేశారు.
ఎక్కడికక్కడ అందరికీ దొరుకుతున్నాయి. ఇంతకుముందు చాలా కష్టం కూడా నైగర్ దొరకటం. ఇప్పుడు అందరూ దాని వాడకం పెరిగేసరికి పండించడం కూడా రైతులు పెరిగారు బాగా. తర్వాత బ్రెయిన్లో గడ్డలకి అంటే నరాల్లో బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, సన్నగా ఉంటాయి బాగా. వాటిలో అతి సూక్ష్మమైన రక్తం వెళ్తుంది, శుభ్రమైన రక్తం. ఆ రక్తాన్ని శుభ్రం చేయడానికి, వాటికి అక్కడ చిన్న చిన్న గడ్డలు కట్టకుండా ఉండటానికి వీటికి వెర్రునువులు వాడతారు బాగా. పక్షవాతం వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి ఆటిజం పిల్లలకి, స్పెషల్ చైల్డ్, డిజేబుల్డ్ పిల్లలకి, స్పెషల్ సిండ్రోమ్, రకరకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా 16% చాలా భయంకరంగా సిచ్యువేషన్లో పడుతున్నారు. ఐవీఎఫ్ సెంటర్లో ప్రెగ్నెంట్ అయిన లేడీస్లో 80% పిల్లలు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ఒక ఫిమేల్ ప్రెగ్నెంట్ అయ్యింది అంటే పిల్లోడు పుట్టాక కానీ పిల్ల పుట్టాక కానీ 2 ఏళ్ల తర్వాత కూడా చెప్పలేకపోతున్నాం. వాళ్ళకి ఏ ఆటిజంతో బాధపడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. బై ఫోర్స్గా తెచ్చుకున్న ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ మెడిసినల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా జరిగే ప్రక్రియకి విరుద్ధంగా జరిగిన ప్రక్రియ. సో ఈ మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని బాగు చేయాలంటే ఈ అద్భుతమైన ఎద్దుగానుగ నూనె తప్ప ఇంకో ఆప్షన్ లేదు మనకి. ఎద్దుగానుగ వెర్రు నూనె తగలాల్సిందే ఒంటికి, ఎద్దుగానుగ కుసుమ నూనె తగలాల్సిందే, ఎద్దుగానుగ కొబ్బరి నూనె తగలాల్సిందే. ఆ అతి సున్నితమైన కొవ్వు అంశాలు మన రక్తంలో కలిసి అతి సున్నితమైన మెదడు అనే కొవ్వు అంశాన్ని శుభ్రం చేస్తేనే మెటీరియలైజ్ అవుతాయి, ఆ రక్తం బయటకు వెళ్ళిపోతాయి. అలా కోకోనట్ కూడా నెంబర్ 1. కోకోనట్లో సోడియం మోనోలారిక్ యాసిడ్ అని ఒక ఎసిడిక్ కాంపోనెంట్లో ఉంటుంది. అది రక్తంలో కలగడం రక్తం ఆల్కలిన్ ప్రాపర్టీస్కి వెళ్ళింది ఇమీడియట్గా. ఆ సోడియం మోనోలారిక్ యాసిడ్ దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే ఫాస్టెస్ట్ డైజెషన్ బ్లడ్ వెజల్స్లోకి నాలుక మీద నుంచి దాని డైజెషన్ స్టార్ట్ అవుతుంది. కొబ్బరి నూనె ఎప్పుడైతే నాలుక టచ్ కాగలనో డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, అలా రకరకాల వాటికి పనిచేస్తూ ఉంటాయి. ఈ కోకోనట్ కూడా ఈ చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, గర్భస్థ దోషాలతో బాధపడే ఆడవాళ్ళకి కుసుమలాగానే సేమ్. కుసుమ సెన్సిటివ్ హార్మోన్స్ శుభ్రం చేస్తుంది, ఈ కోకోనట్ పొట్టను శుభ్రం చేస్తుంది. అంటే బ్రెయిన్ కంటే కూడా పొట్టలోనే సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి. మన మెదడుకి వెళ్ళాల్సిన సిగ్నల్స్ అన్ని కూడా బ్రెయిన్ నుంచే బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి లెఫ్ట్ రైట్ సెలిబ్రంలో, తలకి అటు ఇటు. వీటన్నిటికి కనెక్ట్ అయిపోయి వీటికి ఇచ్చే సిగ్నల్స్ పొట్ట నుంచి వెళ్తాయి అనమాట. అందుకే పొట్టను శుభ్రం చేసుకోవాలి ఫస్ట్. పొట్టను శుభ్రం చేయాలంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్ మెటీరియల్. బ్రెయిన్ శుభ్రం చేసేది వెర్రునూలు అనమాట. అందుకే మీకు మైసూర్ మహారాజు గారు దసరా టైంలో నవరాత్రుల్లో చాముండి టెంపుల్ ఉంది అక్కడ మైసూర్లో, శక్తిపీఠం. అమ్మవారి దగ్గర ఈ పసుపు వేసి ఈ దేశవాళీ రైస్లో పులిగ్రా తయారు చేస్తారు. వెర్రునూలతో తాలింపు పెట్టేసేసి ఆ 9 రోజులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పంతులు గారు తన చేతితో ఒక్కొక్కరికి ఎంత పెడుతుంటాడు, అన్లిమిటెడ్గా పెడుతుంటాడు. వాళ్ళందరూ తింటారు 9 రోజులు. పనిచేసే స్టాఫ్ అమ్మవారి తాలి దర్శనం చేసుకుని వచ్చి 9 రోజుల తర్వాత వాళ్ళందరికీ మానసిక రుగ్మతాన్ని క్లియర్ అయిపోతాయి. వాళ్ళు అనుకుంటారు అమ్మ మమ్మల్ని కరుణించిందని. అమ్మ 100% కరుణించింది. దాంతోపాటు ఈ వెర్రునువ్వులు ఆ పసుపు కాంబినేషన్లో ఉన్న మెటీరియల్ కరుణించింది. ఆ పసుపు వెర్రునువ్వుల కాంబినేషను స్పెసిఫిక్గా తయారు చేసి ఒక కొత్త ఎంజైమ్గా తయారు చేస్తుంది రక్తంలో. ఆ 2 కాంబినేషన్లో తయారు చేసిన మెటీరియల్ పులిగ్రా అంటారు, పులిహార, మన భాషలో చిత్రాన్నం అంటారు ఇక్కడ. ఈ మెటీరియల్ ఏమవుతుందంటే ఈ దేశీయ వెరైటీ చిట్టి ముత్యాలని, మళ్ళీ మైసూరు మల్లి కానీ లోకల్గా దొరికే దేశీయ వెరైటీతో తయారు చేసిన కట్టెల పొయ్యి మీద తయారు చేసి ఇత్తడి మూకుల్లో తయారు చేసిన పులిహార 100 సంవత్సరాల క్రితం జరిగిన ప్రక్రియ ఇదంతా. రాజా ఒడియార్ గారు ఇట్లా 9 రోజులు నవరాత్రులు పంచేవాళ్ళు చాముండి కొండ దగ్గర. అందుకనే ఆమె చాలా పవర్ఫుల్ అంట. రైతులు పండించే వెర్రునువ్వులు, రైతులు పండించే పసుపు, రైతులు పండించే సిరిద అద్భుతమైన దేశీయ ధాన్యాలు, మట్టి పాత్రలు అండ్ ఇత్తడి మూగులు, వీటిలో పండించిన పదార్థాన్ని సమ్మేళనం చేసి వచ్చిన వాళ్ళందరికీ నోటి అంత ఇస్తే చాలు, అది మెడిసిన్గా పనిచేసేది. అలా అనమాట. అలా వెర్రునువ్వులకి పసుపు కాంబినేషన్. అలా కోకోనట్కి వచ్చేసరికి పరగడపుని తీసుకుంటాం, దాని కాంబినేషన్. జస్ట్ పరగడపుని ఈ నూనెలు ఏదైనా సరే ఒక 3 నుంచి 4 స్పూన్లు తీసుకుంటూ డే మొదలు పెడితే మీకు రిజల్ట్ అద్భుతంగా కనపడుతుంది. వెర్రునువ్వులైనా, కోకోనట్, కుసుమ, నువ్వులు, అట్లా. నువ్వులు వచ్చేసరికి మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాం. క్రానిక్ కిడ్నీ డిసార్డర్స్కి, ఈ క్రానిక్ క్యాన్సర్స్కి, మెటాస్టాటిస్ అంటే ఒకదానికి వచ్చి నెక్స్ట్ ఇంకోదానికి పాకింది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చిన తల్లికి ఉంది అనుకోండి, తర్వాత మీకు 2 నెలల తర్వాత ఆ తల్లికి మళ్ళీ పక్కటెముకలకి వస్తుంది, తర్వాత పక్కటెముకల నుంచి కొద్ది పక్కకు వచ్చి లివర్కి వస్తుంది, లివర్ని దాని పక్కన ఉన్న గ్యాల్బ్లాడర్కి వస్తుంది, లేకపోతే పొట్టకు వస్తుంది. ఏదో ఒక నియర్ బై పాయింట్కి వెళ్ళి అటాక్ చేసుకుంటూ ఉంటుంది, మెటాస్టాటిస్కి పాకుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోకెమికల్ ఆయిల్స్ వాడటం మొదలుపెట్టారు. అసలు ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం 1980లో ఎంత లేవు. ఎప్పుడైతే ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో వేస్ట్గా వచ్చే డీజిల్ ఆయిల్ తీసుకొచ్చి డంపింగ్ చేసి కొన్ని లక్షల గ్యాలన్స్ ఆఫ్ లీటర్స్ సౌదీ నుంచి, వెనిజులా నుంచి, ఒపెక్ కంట్రీస్ ఉంటాయి అక్కడ ఆయిల్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకొని దానిలో రకరకాల రంగులు, వేషధారణ మార్చారు. ఆ నూనె వేషధారణ. మీకు ఆలివ్ ఆయిల్ కావాలంటే ఆలివ్ కలర్ ఆ వాసన కలపడం, వేరుశనగ కావాలంటే వేరుశనగ వాసన కలపడం, నువ్వుల నూనె కావాలంటే నువ్వుల నూనె వాసన కలపడం, సన్ఫ్లవర్ కావాలంటే సన్ఫ్లవర్ వాసన కలపడం. దేశం అంతా సన్ఫ్లవర్ నూనె వాడతారు, సన్ఫ్లవర్ తోటలు మనకు కనపడవు. అసలు సింపుల్ లాజిక్. ఎద్దులకు పెట్టే మేత ఏంది?
నిజంగా వీళ్ళు ఇన్ని రకాల నూనెలు వాడుతున్నాం మనం 142 కోట్ల మంది జనాభాలో. ఆయిల్ లేక పాలు తాగిన వ్యక్తి ఉంటాడు కానీ ఆయిల్ వాడకుండా వ్యక్తి లేరు ఇక్కడ. ఏదో మూల ఒక చొక్కన తగలాలి ప్రతి మనిషికి. కానీ ఎద్దులు పెట్టే మేతలో ఎక్కడ కూడా ఈ గానుగు నుంచి తీసిన మేత ఎక్కడ పెట్టట్లా. ఆవులకు కానీ ఎద్దులకు కానీ గేదెలకు కానీ. వీళ్ళంతా సోయాబీను, ఈ దిక్కుమాలిన మొలాసిస్ కలిపిన మేటీలు, మిచ్చర మేటీలు ఇదంతా కూడా కాంబినేషన్లో పెడుతున్నారు. కానీ ఈ నూనెలు తీసిన తాలూకు వచ్చిన చెక్కతో ఉన్న ప్రాపర్టీ ఉన్న మెటీరియల్ పెట్టట్లా. దాని అర్థం ఏంటంటే అది లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లేదు, వాళ్ళు చేయట్లేదు కూడా ఆ కంపెనీస్. వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఎక్కడ 2-3 పెట్టుకున్నారు క్లీనింగ్ ప్రాసెస్లు. ఒకచాట కలెక్ట్ చేసుకుంటారు, ఒకచాట తీసుకెళ్తారు, ప్యాకింగ్ ఒకచాట చేసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు అయ్యి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇస్తారు, గవర్నమెంట్ ఇచ్చే ఇతరత్ర ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటూ వాళ్ళు చేసే ప్రక్రియ. పెట్రోకెమికల్ ఆయిల్స్ ప్రతి ఇంట్లోకి వెళ్ళటం మానేస్తే 95 నుంచి 195 వరకు క్యాన్సర్లు ఆగిపోతాయి దేశంలో. మనకి ఇన్ని బిలియన్స్ ఆఫ్ ఎన్ని ఖర్చు పెట్టుకున్నాం, ట్రిలియన్స్. ఒక పేషెంట్కి ఒక ఇంట్లో క్యాన్సర్ వస్తే 35 లక్షలు అప్రాక్సిమేట్గా ఖర్చు పెడుతున్నాం. అసలు పెట్ స్కాన్ 3.5 లక్షలు. ఏ క్యాన్సర్ ఏదో ఐడెంటిఫై చేయడానికి 3.5 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు. ట్రీట్మెంట్కి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్కి ఏ స్టేజ్లో ఉంది, ఈ మూడింటిని డయాగ్నోస్ చేయడానికి 3 లక్షలు ఖర్చు పెడతాం. రకరకాల క్యాన్సర్లు, రకరకాల టెస్టులు, దిక్కుమాలిన రేసెస్ ఉంటాయి దాంట్లో. ఎక్స్రేస్ లాగా ఉంటాయి కొన్ని, ఊరి పేరు తెలియని రేసెస్, ఆల్ఫా రేసెస్, బీటా రేసెస్. అవి ఒంటి మీద పెడితే మన ఇమ్యూనిటీ మొత్తం ఛిద్రమైపోతుంది. బేసికల్గా మన ఒంట్లో ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, మన ఆరా అంటారు దానికి. రావి చెట్టుకి, ఆవులకి, ఎద్దులకి ఉంటుంది ఆరా. మనిషికి కూడా ఆరా ఉంటుంది అనమాట. ఒక్కొక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది. వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి, వాళ్ళకున్న పాజిటివ్ ఎనర్జీని బట్టి. ఈ దిక్కుమాల రేసెస్ అన్ని వాళ్ళ ఇంటి మీద పడతామంటే ఆరా మొత్తం ఛిద్రం అవుతుంది. బలమైన అయస్కాంత క్షేత్రాలు వాళ్ళ దూలికి వెళ్ళకూడదు మనం. ఆ చుట్టూ కూడా విపరీతమైన అయస్కాంత క్షేత్రం ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మన అయస్కాంతాలు మనలో ఉన్న బేసికల్ కొన్ని ఇమ్యూనిటీని బ్రేక్ చేసుకోవడమే. సో ఎంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? చుట్టుపక్కల ఎద్దుల్ని, ఆవుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మీరు చూసుకోపోయిన పర్లా, చూసుకునే వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నా చాలయ్యా. మీరు వాళ్ళని ఇసుకించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీ తెలివితేటలు వాళ్ళ మీద చూపించకుండా, వాళ్ళని కొద్దిగా మనుషులుగా కన్సిడర్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో పడతారు. అందరూ ఒకేలాగా ఉంటారు కదా. ఏదో ఒక మనిషి 10 మందిలో ఒకటి కంపల్సరీ ఏదో చేద్దామని ఆలోచనతో పడతారు ఈ భూమి మీదకి. మీరు చేయబోయిన పర్లా చేసేవాడిని చెడగొట్టకండి. ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే ఈ సెకండరీ ఆప్షన్లోకి వెళ్తున్నాం మనం. ఏముంది, ఇది వాడితే తగ్గిద్దా? మరి నేను చెప్తాను, మరి కీమోలు వేస్తే తగ్గిద్దా? మరి ఆ విషయం వాళ్ళు చెప్పాలి. మరి ఇది వాడితే తగ్గిద్దా అంటే కీమోలు వేస్తే తగ్గిద్దా? కీమోలు వేస్తే పెద్ద సమస్య కాన్స్టిపెన్సీ. ఈరోజు వాళ్ళ కాన్స్టిపెన్సీ మళ్ళీ గొల్లాలు పడుతున్నారు. ఎలా టాయిలెట్ రావాలో అర్థం కాక 2-3 రోజులు అట్లానే ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది మెటీరియల్స్. వాళ్ళు ఎలా రావాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. మనం కీమో వాళ్ళని చాలా మంది చూసాం. నేను శ్రీనివాస్ గారిని, ప్రసాద్ గారిని, జీ గారిని, ఇలా చాలా మంది పాపం వాళ్ళు వాళ్ళ కష్టాలు భగవంతుడికి ఎరుక. అమ్మో పెట్రోకెమికల్ ఆయిల్స్, ప్లాస్టిక్ కవర్ల ఆయిల్స్ ఎన్నిసార్లు చెప్పిన జనం కిడ్నీలు విపరీతంగా ఫెయిల్యూర్ అవుతున్నాయి. నీటిలో పీజీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇదే తీసుకుంటున్నారు. యాండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్టులు, కిడ్నీ సమస్యలకు సంబంధించినవి తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు అంటే మోర్ అచీవింగ్ మనీ ఫర్ మోర్ గెటింగ్ మనీ. ఏంటంటే బాగా ఎక్కువ వస్తుంది, మంచిదండి స్పెషలైజేషన్ అంట. మంచి స్పెషలైజేషన్ నాకు అర్థం కాదు. అద్భుతమైన కొప్ప నూనె పనిచేస్తుంది, దేశీయ వరి వంగడాలు పనిచేస్తాయి, దేశీయ చిరుధాన్యాలు పనిచేస్తాయి, ఎద్దుగానులు పనిచేస్తాయి. ఆ ఎద్దులేనండి ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎఫ్ఆర్సీఎస్లో అంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. ఎద్దుకు తెలుసు అనమాట దాన్ని ఎలా వేయాలని, ఎలా తిరగాలి, ఏ లోడ్ వచ్చినప్పుడు ఎలా తిరగాలి, ఎంత లోడ్ వచ్చినప్పుడు ఎంత స్పెసిఫిక్ స్పీడ్లో తిరగాల, ఎలా తిరగాల, ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు ఆగటం, మళ్ళీ గాలి పీల్చుకోవడం, తిరగటం. అతి సున్నితమైన కొవ్వు అంశాలు తీసేది ఆ ఎద్దే. ఆ ఎద్దు మాత్రమే అక్కడ స్పెషలైజేషన్ చేసింది, నీట్ పీజీ చేసింది. మనందరం ఏంటంటే చదివేమనుకుంటున్నాం అంతే, మనం చదవాలి. అది ప్రకృతిలో నుంచి అవి వచ్చినాయి కాబట్టి వాటికంటే పెద్ద స్పెషలిస్టులు ఈ భూమి మీద కొల్లేరు. దే ఆర్ ఫస్ట్ స్పెషలిస్టులు. మనం ఏంటంటే జస్ట్ ఫాలోవర్స్. మనం దాన్ని ఓవర్కమ్ చేసి మేము నెంబర్ 1 అంటున్నాం. దేవుడు వాడికి మాటలు ఇవ్వాలి, అందువల్ల సమస్య వచ్చింది. ఇక్కడ మాటలు ఇస్తే మనం ఈరోజు ఈ సమస్య వచ్చేది కదా. ఒక్కొక్క రకమైన నూనెలు, మేము రకరకాల నూనెలు అంటే నూనె వెంటనే తీయకూడదు. అది వీళ్ళంతవరకు తిరుగుతూ స్వచ్ఛంగా రావాలన్నమాట. స్వచ్ఛమైన నూనె మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సెడిమెంటెడ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ రెండోసారి వేయాల్సి వస్తుంది. అలా కాకుండా వచ్చేటప్పుడే మనం స్వచ్ఛంగా తీసుకోవాలి, నూనెగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి దాదాపు 2 గంటల పైన అయింది కదా. 2 గంటల పైన అయింది. ఇంకో అర్ధగంట తిప్పుతాం. మినిమం 3 గంటల వరకు కూడా మేము నూనె చొక్కదేమో బయటికి. అలా తిరుగుతూ ఆ మెటీరియలైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు పాపము చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. అవును, రొమ్ము క్యాన్సర్లు వస్తూ ఉంటే ఈ రోజున రొమ్ములు తీసేసే పరిస్థితి కూడా వచ్చారు. అది ఇంకోటి ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది మనకి చెదలు సోకినట్టు, అంటే చెదలు పడితే మనం ముందు కొట్టకపోతే ఎలా పాకుద్దో, అంటే తలుపులు ఎలా తినేస్తాయో అలా సోకుతూ ఉంది. ఈ మధ్యన వాళ్ళని చూసి చాలా బాధ. అది మాటలతో చెప్పలేం, వర్ణించలేమండి బాధ. ఆ తల్లులు పడే బాధ ఎవరు వర్ణించలేరు. అది భరతమాత పడే బాధ, ఆమె పడే బాధ ఒకటేనండి. ఒకటి రైతులు కొద్దిగా మారాలా, ఆ కలుపు మందులు కొట్టడం మానాలా. ప్రతి రైతు ఒక ఆవును పెంచుకోవాలి, ఆవు నుంచి వచ్చే బై ప్రొడక్ట్ను వాడుకోవాలా నేలకి. తర్వాత మనం కూడా కొద్దిగా స్వార్థం వదిలి బతకాలా, చేసే వాళ్ళ ముందు ఎంకరేజ్ చేయాలా. దీనివల్ల నాకు లాభం ఏంది అంటే ప్రతిదీ లాభ నష్టాలు బేరజాలు చేసుకోకూడదు. అది ఒకటి.
రకరకాల ఆప్షన్స్, నెగిటివ్ థాట్స్ ఆఫ్ మైండ్స్ చెప్తారు. క్యాన్సర్ కంపల్సరీ ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలంట, అందరూ బాగుండాలనుకోవాలంట. అప్పుడు క్యాన్సర్ సెల్ అయినా నార్మల్ సెల్ అయినా రెండు ఒకేలాగా ఉంటాయని చెప్తారు డాక్టర్ బిఎం హెగ్డే గారు. క్యాన్సర్ సెల్ నార్మల్ సెల్ బోతారు సేమ్ అని చెప్తారు ఆయన. దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. మనం తీసుకునే గ్లూకోజ్ క్యాన్సర్ సెల్ చాలా స్పీడ్గా తీసుకుంటుంది, అందువల్ల సెల్ డెవలప్ అయ్యి ఇది మాత్రం ఇమ్యూనిటీ లేకుండా పోద్ది. క్యాన్సర్ సెల్ అదే ఎక్కడో చోట కణితిగా ఫామ్ అయ్యి డిపాజిట్ ఏముంటుంది, దాన్ని మనం క్యాన్సర్ అని పేరు పెట్టుకున్నాం చెప్తారు ఆయన హెగ్డే సార్. అలా ఆయన రీసెర్చ్లో ఆయన చెప్పాడు. ఆయన ఇంకా రీసెర్చ్ జరగాల. రీసెర్చ్ జరగడం ఏముంది, వెరీ సింపుల్. పెట్రోకెమికల్ ఆయిల్స్ తగలకూడదు, కలుపు మందులు వేసిన మెటీరియల్ వాడకూడదు, ఏజెంట్ ఆరెంజ్ ఉన్న మెటీరియల్ తినకూడదు. తినే ప్రతి పదార్థాన్ని నోట్లో తీసుకునే దాన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించుకుంటే చాలు. ఇది మనం తినగలమా? అల్యూమినియం డొక్కుబొచ్చుల పదార్థాలు చెప్పడానికి ఏముంది, అల్యూమినియం డొక్కుబొచ్చుల పదార్థాలు, కలుపు మందు పదార్థాలు, పెట్రోకెమికల్ ఆయిల్స్, జీన్ మోడిఫైడ్ మెటీరియల్, కోడిగుడ్లు తింటున్నారు, చికెన్లు చేపలు అని తింటున్నారు. తింటే తినండి, ఏమైంది పర్లేదు. మనం ఎటు ఏమో నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేస్తామా? చెప్పినా అర్థం కాదు. అన్నీ జీన్ మోడిఫైడ్. మంచి ఆహార పదార్థాలు తినాలని ఆలోచన ఎక్కడుంది వీళ్ళకి? 100కి 50కి మంచి ఆహార పదార్థాలు ఎక్కడ వస్తాయి? 145 కోట్ల మంది, ప్రతి మనిషి పూనుకుంటేనే మెటీరియలైజ్ అవుతుంది ఏదైనా. నేను హ్యాపీగా ఉండాలి, కష్టపడకుండా రావాలంటే ఏది రాదు. ఇప్పుడు మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటుంటాం, 600, 700, 800 అని మాట్లాడుతుంటాం. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టకుండా అనవసరమైన విషయాలు చాలా లక్షలు తగలబెడుతూ ఉన్నారు ఈ రోజున. సింపుల్ అండి. ఈ రోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ గురించి మాట్లాడితే, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుకుంటుందంట త్వరలో. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ ఉండేది. జర్మనీ ప్లేస్లో మనం వెళ్తున్నాం. జర్మనీ 5కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జపాన్ కూడా 5కి 6కి వెళ్ళిపోతుంది. మనం నెంబర్ 1, మన నెంబర్ 4, నెంబర్ 3లో ఉన్నాం ఈరోజు. ఏం ప్రయోజనం నెంబర్ 4, నెంబర్ 3లో ఉంటే? ఈరోజు కూడా పల్లెటూరులో అర్బనైజేషన్ మహిళలకి 22% బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయంట. ఉన్న పేషెంట్స్లో అర్బనైజేషన్ పీపుల్ అంటే ఎవరైతే పట్టణాల్లో ఉంటున్న ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 22% రొమ్ము క్యాన్సర్స్. ఇంకా గర్భాశయ క్యాన్సర్ గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు జిల్లాకు ఒక టాటా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ కడతామంటున్నారు వాళ్ళు. జిల్లా కాదు, మీరు మండలానికి ఒకటి కట్టినా మీరు కంట్రోల్ చేయలేరు. అసలు తినే ఆహార పదార్థాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, మీరు వాటిని కంట్రోల్ చేయడం కాదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు గొప్ప వ్యక్తి, ఆయన దేవుడు లాంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడు, ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. దత్తాత్రేయ నాయుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చేసి ఆయనకి చాలా అవేర్నెస్ వచ్చేసింది సార్కి. సారు ఎమ్మటే తీసుకొచ్చి జనాలకి తెలుసుకోవాలా, వీళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాడు ఆయన. మొన్న నేను ఒక దాంట్లో చూశాను, ఆయన మనం తీసుకునే ఆహారం ఔషధం అవ్వాలి, మన వంటగదే మనకి మందుల షాప్ లాంటిది అవ్వాలి అని మాట్లాడితే కింద కామెంట్లు పెట్టారు. ఏంటి కార్బోహైడ్రేట్స్ తినొద్దు అంటున్నావు, ఊరి పండించొద్దా, ఊరి కొనలేవా అని బ్యాడ్ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. చూసారండి? ఉంటారండి, అందరూ ఇట్లానే ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. 142 కోట్ల మంది కదా, తినేదే పాయిజను. రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి చెప్పండి, దాని తాలూకు రిఫ్లెక్షన్స్ రకరకాలు ఉంటాయి. ఇలా కూడా ఆలోచిస్తారనిపిస్తుంది మనకి. నువ్వు అమ్ముకుంటానికి చెప్తావా అంటారు కొంతమంది. మనమని ఏం చెప్పలేదే, అలా ఉంటారు, రకరకాలుగా చెప్తారు. మన గురువు గారు విజయరామ్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, మీకోసం మీ ఇంటి కోసం పండించుకోండి, మీకోసం. అసలు అతి పెద్ద దారుణం చెప్పరా మీ అందరికి తెలియని విషయం, అసలు భయంకరమైన దారుణం ఒక మాట చెప్పనా. మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, భోజనానికి వెళ్తాం. అసలు ఆ భోజనంలో ఏం పెడుతున్నారు ఏదైనా ఒకసారి చూసారండి మీరు? అక్కడ వాడేది ఏందనుకున్నారు, పెట్రోకెమికల్ ఆయిల్స్ పక్కగా వాడతారు. అసలుకి మందులు కొట్టిన వరి, మందులు వేసిన పచ్చిమిరపకాయ, మందులు వేసిన ఎండు కారం అన్నీ పెడతారు. పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని మనం ఏమో ఆశీర్వదిస్తామయ్యా. అవి తిని మనకి వెళ్ళిన వాళ్ళు, నాకు తెలిసి ఆ భోజనానికి వెళ్ళిన 500 మందిలో ఇద్దరు క్యాన్సర్ వస్తుంది. 2 రోజు క్యాన్సర్ బయటపడింది. వాళ్ళు పెళ్లికి వెళ్ళి శీఘ్రమేవ క్యాన్సర్ ప్రాప్తి వస్తాయని వాళ్ళు ఆశీర్వదించాలి మనల్ని. పెళ్లికి వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళు మన ఆశీర్వదించేది శీఘ్రమేవ క్యాన్సర్ ప్రాప్తి వస్తూ మీకు త్వరలో వస్తుందయ్యా. అసలుకి లేనిపోని ఆర్భాటాలకి పెట్టుకొని అవసరమైన దానికి పెట్టుకోవట్లేదండి వీళ్ళు. ఏది అవసరమో దాన్ని వదిలేసాం, ఏది అనవసరమో దాన్ని పెట్టుకుంటున్నాం. ఏది అవసరమో ఏది అనవసరమో చెప్పినా వింటలేదు, చెప్పకపోయినా పట్టించుకోండి. పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదని చెప్తున్నా అందరికి. అట్లన్నా మారుతారని వీళ్ళు. 10 మందిని పిలిచి పెట్టుకోండి అయ్యా పెళ్ళిళ్ళు. కావాల్సిన భోజనం ఎంత పెట్టండి, లిమిట్గా పెట్టండి, శుభ్రంగా తినేసిపోతారు, ఆరోగ్యంగా ఉంటారు. తిన్న తర్వాత వాళ్ళకి 2 రోజులు హ్యాపీగా ఉందండి, మీ దగ్గర భోజనం చేస్తాను చెప్తారు. ప్లాస్టిక్ కవర్ ఇస్తరాకు వేడి వేడి అన్నం పెడతారు, దాంట్లో ఆ నూనెలు ఏంటో ఆ లోకం ఏంటో చెప్పినా వినిపించుకోరు. మేము పేషెంట్స్ దగ్గరికి వెళ్తాం, క్యాన్సర్ పేషెంట్ దగ్గర వారానికి 4 పేషెంట్స్ దగ్గరికి వెళ్తాం. నేను ఫీల్డ్కి వెళ్తాను డైరెక్ట్గా, నా ఫోన్ చేస్తారు, నేను వెళ్తాను, నీ ఫ్రీ సర్వీస్ కానీ చేసుకుంటా, నేనేం ఆశించేం చేయను. వెళ్ళిన తర్వాత మాట్లాడతాను వాళ్ళతో. మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఎలా వచ్చిందమ్మా అంటే, ఫస్ట్ రొమ్ముకి అటాక్ అయిందండి, తర్వాత పక్క టెంపుల్కి వచ్చింది, తర్వాత లివర్కి వచ్చింది. టెస్టులు చదువుతాం. నాకు ఫస్ట్లో చాలా వింతగా ఉండేది ఇంగ్లీష్ పదాలు, తర్వాత చదివే కొద్దీ నాకు అర్థమైపోయింది. హెపటైటిస్ లక్షణాలు వస్తున్నాయి, మెటాస్టాటిస్ అంటున్నారు వాళ్ళు, పాగుతుందంట, సైడ్ బోన్స్కి వచ్చింది అంటారు, రకరకాల పదాలు చెప్తున్నారు. వైట్ సెల్స్ 9,000 8,000 ఉండాలి, ఆ అమాంతంగా 2,50,000 వెళ్ళిపోయింది కొంతమంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ జీవితకాలం తగ్గిపోయింది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ తయారు చేయడం ఇన్ఫెక్షన్ వచ్చేసింది బోన్ మ్యారోలో. మరి ఏం చేయాలి దాన్ని? రకరకాలు చూసుకొని ఇవన్నీ కూడా మేము అప్పుడు తాటి బెల్లం నువ్వులు వేయటం మొదలుపెట్టాం వీళ్ళందరి కోసం. తాటి బెల్లం నువ్వులు వేసి, 3 నువ్వుల్లో తాటి బెల్లం వేసి, తెరుకు బెల్లం బదులు నువ్వులు వేసి తాటి బెల్లం వేసి తిప్పుతున్నాం. అది ఎలా పనిచేస్తుందంటే మేము గమనించిన దాని ప్రకారం
కొద్దిగా కీమోలాగా పనిచేస్తుంది. ఓ కీమోలాగా పనిచేస్తుంది. మనం ఇంకా నువ్వుల నూనె పారిజాతం పూలు కూడా పారిజాతం పూలు ఉంటాయి కదా, వెంకటేశ్వరకి వాడే పూలు, ఆ పూలు కూడా నువ్వుల నూనె వేసి తిరిగేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఆ నూనె పరగడపు నేను తాగొచ్చు. అంటే మనం ఏం చేసినా దీంతో అన్ని రకాల ఎఫెక్టివ్ ఏజెంట్స్ తయారు చేయొచ్చు. మనం భయంకరమైన కీమోలు అంటున్నారు కదా, న్యాచురల్గానే దీంట్లో కీమో మెటీరియల్ తయారు చేయొచ్చు. దీనికి ఆ స్కోప్ ఉందన్నమాట. 98 నుంచి 198% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ ఇదే. ఆ ఎద్దు తిరిగితే చాలు సొల్యూషన్ క్లియర్ అయిపోద్ది. పారిజాతం పువ్వులు నువ్వులు వేసుకోవచ్చు, తాటి బెల్లం నువ్వులు వేసుకోవచ్చు, అలా రకరకాల మెటీరియల్ ఏదో ఒక ఏజెంట్ మనం స్టెప్ బై స్టెప్ వేసుకోవచ్చు అనమాట. మన పద్ధతిలో మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు చాలామంది మన గురువు గారు కానీ చాలామంది ఏంటంటే ఎద్దుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు. కరెక్టే. దానికి ఏంటంటే ఎద్దులు కంపల్సరీ తిరగాలండి. ఎద్దు డైజెషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనలాగా మనం అర కేజీ నువ్వులు తింటే 2 రోజులు మనం డైజెస్ట్ చేసుకోలేము. కానీ ఎద్దులు అమాంతంగా 3-4 కేజీలు తినేస్తాయి. తింటాయి, చక్కగా పని చేసుకుంటాయి. డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే గ్లూకోజ్ బర్న్ అవ్వాలి. గ్లూకోజ్ బర్న్ అవ్వాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఆక్సిజన్తో చర్య జరగాల, దానికి రక్తంలో ఆక్సిజన్తో చర్య జరగాలంటే అది వాకింగ్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే దాని లైఫ్ టైం పెరిగిద్ది, మంచి స్పర్మ్ డెవలప్ అవుద్ది దానికి. అంటే దాని పిల్లలు కానీ శక్తి ఎక్కువ వద్దు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా అదే ఒక ఆడ ఆవు మీద కానీ ప్రెగ్నెంట్ ట్రై చేస్తే వెంటనే ప్రెగ్నెన్సీ అయిపోద్ది. కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ ఈజీలీ డెలివరీ అయ్యే ఒక మంచి మెటీరియల్ వస్తుంది అనమాట ఆ తల్లికి కూడా, అంటే కామధేను కూడా. అర్థమైంది మీకు? అది ఇవన్నీ కూడా అది పని చేయాలి. ఎద్దు తిరిగిందా ఆ చెక్క కూడా అయ్యేది అంటాయి. లాస్ట్ మెటీరియల్ వస్తుంది, బై ప్రొడక్ట్ మెటీరియల్. ఆ లాస్ట్ మెటీరియల్ కూడా ఎదులేదు అంటాయి. ఆ నువ్వు చెక్క కానీ, ఆ కొబ్బరి చెక్క కానీ, కొద్దిగా వేరుశెనగ చెక్క కానీ. వేరుశెనగ చెక్క తక్కువ పెడతాం, నువ్వులు ఎక్కువ పెడతాం, కొబ్బరి పెడతాం. అలా రకరకాలుగా ఉంటాయండి వీటిని. అసలు 98% సొల్యూషన్స్ ఇదే. మనం ఏం చేయాల్సిన పని లేదు. 98 నుంచి 198 వరకు మనకు వచ్చే అన్ని రుగ్మతలు 1 by 1 లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంటుంది. తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆటిజం పిల్లలు, స్పెషల్ చైల్డ్ పిల్లలు, బ్రెయిన్లో గడ్డలు, పక్షవాతాలు అన్నిటికి కూడా ఎద్దుగానికి మాత్రమే సొల్యూషన్. తర్వాత మెడ, థైరాయిడ్ క్యాన్సర్స్కి ఎద్దుగానికి. తర్వాత ఉదర సమస్యలు, ఆడవాళ్ళకైతే ఉదర సమస్యలు 198%. ఫైబ్రాయిడ్స్, నీటి బొడలు, నీటి గడ్డలు, తర్వాత వాళ్ళకి ఎగ్గు రిలీజ్ అయ్యే పాట్లో రిలీజ్ అయ్యే చిన్న కాండ్యూట్, అక్కడ కూడా సమస్యలు అవి కాంట్రాక్ట్ అవ్వటం. వీటిని కూడా ఇదే సెట్ చేసిద్ది అనమాట. ఆ కుసుమును సెట్ చేస్తుంది. అది ఎలా పనిచేయాలి అనేది హార్మోన్స్ సెట్ చేసుకుంటాయి. హార్మోన్ల పనితీరు సరిగ్గా లేకపోబట్టే మనకి సమస్యలు. సూపర్వైజన్ చేసేది మొత్తం మన ఒంట్లో హార్మోన్సే. హార్మోన్స్ సూపర్వైజ్ చేసేది ఏంటనుకున్నారు? ఈ కుసుము నూనె, ఈ కోకోనట్ నూనె, ఈ నువ్వుల నూనె, ఇవి మాత్రమే హార్మోన్స్ సెట్ అవుతాయి. అలాగే ఈరోజు సురేష్ గారిని కలవడం, ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మనకు చెప్పడం, అలాగే ఈయన ఈ గానకి పెట్టాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. గురువుగారు విజయరామ్ గారు ఒకటే చెప్తూ ఉండేవాడు, నా దగ్గరికి వచ్చి ఈయన నూనెలు పట్టుకెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి ఆయన సొంతంగా ఏదైతే సమాజం కోసం అవ్వచ్చు, లేకపోతే ఆయనకున్న పూర్వజన వాసనను బట్టి కావచ్చు, ఈయన ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకుని నూనెలు తీసి అనేక మంది మిత్రులకి ఈయన ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ వస్తువులన్నీ అందిస్తూ ఉన్నారని చెప్పి ఈయన మాట్లాడారు. సురేష్ గారికి ఉన్న జ్ఞానం మనలో 2% ఉన్నా సరే, ఈ రోజున మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా, ఈ రోజున అమ్మే డాక్టరు, వంటగదే మందుల షాప్ లాగా మనం అద్భుతంగా కూడా తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. మిత్రులారా, ఈ రోజున దేశవాళీ బియ్యాలు తింటూ దేశవాళీ నూనెలు ఏవైతే ఉన్నాయో, ఎద్దుగాన నూనెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తిని ఏదైతే ఆహార నియమాలు ఏదైతే పాటిస్తామో అవి పాడినప్పుడు 100% కూడా మనం ఆరోగ్యాలు అవుతాం. మిత్రులారా, నమస్తే.